ఈ దినం పరము నుండి దిగివచ్చు మాట, ఇది నీ జీవితానికి వెలుగుల బాట, నీ ఒడిలో ఉంచబడిన దీవెనల మూట, అద్భుతాల ఆనంద ఊట. మే 13 సంవత్సరమంతా మీరు బైబిల్ చదివి ముగించడానికి ఈరోజు మీరు చదవలసిన లేఖన భాగము ఉదయం రాజుల 2వ గ్రంథం 17, 18 అధ్యాయములు, సాయంత్రం యోహాను సువార్త 3వ అధ్యాయము 19 నుండి 36 వరకు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ప్రభు కృప మీకు తోడై ఉండునుగాక. ఎలా ఉన్నారు ప్రియులారా? బాగున్నారు కాదు? దేవుని యొక్క ఆత్మ మీకు ఎల్లప్పుడూ తోడుగా ఉండి మీ ప్రతి విధమైన సమస్యలో మీకు సహాయం చేయబోతున్నాడు. ఆయన చాలా మంచివాడు. మీ ఎడల ప్రేమ, దయ, జాలి, కనికరాన్ని ఆయన కలిగి ఉన్నాడు. మీ చేయి పట్టుకొని మిమ్మల్ని నడిపించడానికి ఇష్టపడుతున్నాడు. మీ జీవితంలో ప్రతి అపజయాన్ని విజయముగా మార్చడానికి ఆయన మీకు తోడుగా ఉన్నాడు. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఒక మాట చదువుకొని మనం ఈ ధ్యానాన్ని కొనసాగించుకుందాం. ఆదికాండం 24వ అధ్యాయము 34, 35 వచనాలు. అంతటా అతడిట్లనెను, నేను అబ్రహాము దాసుడను, యెహోవా నా యజమానుని బహుగా ఆశీర్వదించెను గనుక అతడు గొప్పవాడాయెను. అతనికి గొర్రెలను, గొడ్లను, వెండి బంగారములను, దాసదాసీ జనమును, ఒంటెలను, గాడిదలను దయచేసెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎలియజర్ అనే అబ్రహాము యొక్క సేవకుడు నాహోరు పట్టణంలో రెబెకమ్మ యొక్క గృహంలో మాట్లాడిన మాటలు లాబానుతోనూ అతని కుటుంబంతోనూ తన యజమానుడైన అబ్రహాముని గురించి సాక్ష్యమిస్తున్నాడు. నా యజమానుణ్ణి దేవుడు బహుగా ఆశీర్వదించాడు. అతడు చాలా గొప్పవాడిగా మారిపోయాడు. అతనికి విస్తారమైన సంపద కలిగింది. ఇలా ఒక నమ్మకమైన సేవకుడు యజమాని గురించి మాట్లాడుతున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, 24వ అధ్యాయము 1వ వచనంలో కూడా దేవుడు అన్ని విషయములలో అబ్రహామును ఆశీర్వదించెను అని రాయబడింది. ప్రియ దేవుని బిడ్డలారా, అబ్రహాము ఆ విధముగా ఆశీర్వదించబడ్డానికి కారణమేమిటి? ఒక 5 కారణాలు పరిశుద్ధ గ్రంథంలో నుండి ఈ రోజు నుండి వచ్చే 5 రోజుల వరకు మనం ఆ కారణాలు ధ్యానం చేద్దాం. మొదటిగా, అతడు దేవుని చేత ఆశీర్వదించబడ్డానికి అతడు సంపూర్ణంగా దేవునికి లోబడ్డాడు. ఆదికాండం 12వ అధ్యాయము 1వ వచనములో దేవుడు అబ్రహాముతో మాట్లాడుతూ, నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశానికి వెళ్ళుము అని చెప్పాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, 12వ అధ్యాయము 4, 5 వచనాల్లో చూస్తే అబ్రహాము దేవుడు ఏ దేశానికైతే వెళ్ళమని చెప్పాడో ఆ దేశానికి బయలుదేరినట్లుగా మనం చూడగలం. అవును దేవుని బిడ్డలారా, అతడు దేవునికి సంపూర్ణమైన విధేయత కలిగి ఉన్నాడు. అంత మాత్రమే కాదు, ఆదికాండం 17వ అధ్యాయం 23వ వచనంలో సున్నతిని గురించి దేవుడు మాట్లాడాడు. దేవుడు మాట్లాడి పరమునకు వెళ్ళినప్పుడు ఆ దినమందే అబ్రహాము, ఇష్మాయేలు, తన ఇంటిలో ఉన్న సేవకులందరూ సున్నతి పొందారు. ఆ దినమందే ఒక 3 రోజులు, ఒక వారం రోజులు, ప్రభువా మీరు ఆగండి, ఆ తర్వాత ఈ సున్నతి సంస్కారాన్ని మేము చేసుకుంటాం అని దేవుణ్ణి అడగలేదు. ఆ రోజునే దేవునికి లోబడ్డాడు. ఆదికాండం 21వ అధ్యాయంలో దేవుడు చెప్పాడు, హాగరును ఆమె కుమారుడైన ఇష్మాయేలును వెళ్ళగొట్టుమని. తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి ఆ కార్యాన్ని జరిగించాడు. ఆ రాత్రి అతి కష్టం మీద నిద్రపోయాడు. కానీ
దేవుడు చెప్పిన మాటకు సంపూర్ణంగా లోబడ్డాడు. ఆదికాండం 22వ అధ్యాయంలో దేవుడు, నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకొని మోరియా దేశములోని నేను నీతో చెప్పబో పర్వతములలో ఒక దాని మీద దహన బలిగా అతను నడిపించుమని దేవుడు సెలవిచ్చాడు. తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి ఆ స్థలానికి బయలుదేరి తన కొడుకుతో పాటు వెలుచున్నాడు. ఈ విధంగా అబ్రహాము ఒక సంపూర్ణమైన విధేయత ఆయన కలిగున్నాడు. అబ్రహాము ఆశీర్వదించబడడానికి మొదటి కారణం దేవునికి అతడు సంపూర్ణంగా లోబడడమే. ప్రియా దేవుని బిడ్డలారా, మరి మీరు దేవునికి లోబడుతున్నారా? లోబడకుండానే ప్రభువా నన్ను ఆశీర్వదించు, నన్ను స్వస్థపరచు, నన్ను అభివృద్ధి చెయ్యి, నన్ను ఆదరించు, నన్ను బలపరచు, నీ కృపా హస్తం నాకు తోడుగా ఉంచు, ఇలాంటి ప్రార్థనలు మీరు చేస్తున్నారా? నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాగూ ఎన్నటికీ మనం చేయకూడదు. దేవునికి మనం లోబడినప్పుడు తప్పకుండా ఆయన అడుగులు మన వైపుకు పడతాయి. ఒక గొప్ప దైవజనుడు చెప్పిన మాట ఈ సందర్భంగా మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. అదేమిటంటే, ఆలస్యముతో కూడిన విధేయత దేవుని దృష్టిలో సంపూర్ణమైన అవిధేయత అన్నాడు. అవును దేవుని బిడ్డలారా, మీరు వెంటనే దేవునికి లోబడడం అలవాటు చేసుకోండి. అది మీకు క్షేమం, అది మీకు మంచిది. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీ ఘనమైన నామానికి వందనాలు. మహోన్నతుడైన దేవా, ఇదిగో ఈ సమయంలో మేము మిమ్మల్ని స్తుతిస్తున్నాం, మహిమపరుస్తున్నాం, ఘనపరుస్తున్నాం. అబ్రహాము అన్ని విషయములలో ఆశీర్వదించబడ్డాడని వాక్యము సెలవిస్తుంది. దానికి 5 కారణాలలో మొదటి కారణాన్ని ఈ ఉదయకాలం ధ్యానం చేశాం. అతడు మీకు సంపూర్ణంగా లోబడ్డాడని పరిశుద్ధాత్మ ద్వారా మేము బోధించబడ్డాం. మా నాయన, మీరు సెలవిచ్చిన ఏ సంగతులలోనైనను మేము ఆలస్యము చేయని విధేయత కలిగి ఉండడానికి సహాయం చేయమని యేసు నామములో ఈ ప్రార్థన వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్.